ఈ సారంగపాణి క్యారెక్టర్కి ప్రియదర్శిని ఎన్నుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? అతని పర్ఫార్మెన్సేనండి. బలగం ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత మల్లేశం, ఆ అమాయకత్వం, ఆ బోళతనం, ఒక నిజంగా ఒక మంచివాడు నటించకుండా మంచితనాన్ని పలికించగలడు దర్శి. అని మంచితనం నటించకుండా అతను మంచిగా కనపడతాడు, సిన్సియర్గా కనపడతాడు ఫస్ట్. అలాంటి వ్యక్తి కావాలి. రెండు, మెయిల్ అనే సినిమాలో నాకు చాలా నచ్చాడు. ఆహాలో వచ్చింది మెయిల్ అని, డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్ అనుకుంటుంది. ఆ తర్వాత సేవ్ ద టైగర్స్లో మంచి కామెడీ చేశాడు. F2లో సపోర్టింగ్ రోల్లో మంచి కామెడీ చేశాడు. పెళ్లి చూపుల్లో బ్రహ్మాండంగా చేశాడు. నా చావునే చేస్తా నీకు ఎందుకు అనేది పెద్ద సక్సెస్ అయిపోయింది అప్పుడు, హిట్. సో నాకు జనరల్గా ఇతనితో ఒక మంచి కామెడీ చేస్తే బాగుంటుంది. పైగా తను ఈ సినిమాలో ముఖ్యంగా కామెడీ సినిమా అనగానే చాలామంది నటులు చేసే పొరపాటు, ఒకప్పుడు పెద్ద పెద్ద నటులు కూడా చేస్తారు, విపరీతంగా హాస్యం చేయడానికి ప్రయత్నిస్తారు. హావభావాలు కావాలని పలికించాలని. జనరల్గా నాకు తెలిసిన గొప్ప హాస్యం రేలంగ్ గారు కానీ వాళ్ళు కానీ పాత్ర చేసేవారు. ఆ పాత్ర పడే కష్టాల ద్వారా మనకి నవ్వు వస్తుంది. జస్ట్ వాళ్ళ కదలికలకే మనకి అంటే వాళ్ళ కథలు ఇప్పుడు దీనిలో సారంగపాణి అనేవాడు తన కష్టంలో మునిగిపోయి తన గొడవలో తను ఉంటే మనం అతను చూసి నవ్వాలి. కానీ సారంగపాణి నటుడు ఈ కామెడీ పంచలేను, బాగా చేయాలేను, వెకిలి వేషం వేయాలి, ఇలా మొహం పెట్టాలి, అలా చేస్తే పండే టైప్ ఆఫ్ పాత్ర కాదు ఇది. అది దర్శి లాంటి నటుడు అర్థం చేసుకోగలడని నాకు అనిపించింది. అది నిజంగా అలాగే చేశాడు తను. సో ఎక్కడ మిమ్మల్ని నవ్వించడానికి దర్శి ప్రయత్నించాడు, కానీ అతను చూసి మనం అతని పరిస్థితిని చూసి నవ్వుతూ ఉంటాం. ఎలాగైతే నాని పరిస్థితి మన అష్టాచమ్మాలో చూసి మనం నవ్వాము, అలాగా దర్శిని చూసి మనం నవ్వాలి. ఆ కాన్ఫ్లిక్ట్, అతని గందరగోళం, దాంతోపాటు వెన్నెలకిషోర్ అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ వెన్నెలకిషోర్ చేసే రభస, వీళ్ళిద్దరితో పాటు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్లో హర్ష జాయిన్ అవుతాడు, వైవా హర్ష. వీళ్ళు ముగ్గురు కలిసి చేసే గందరగోళంతో క్లైమాక్స్ వరకు నడుస్తుంది సినిమా క్లైమాక్స్. సో అందుకని ప్రధానంగా యాక్టింగ్ క్వాలిటీ, టైప్ ఆఫ్ యాక్టింగ్, స్టైల్ ఆఫ్ యాక్టింగ్ నాకు దర్శి చాలా నచ్చిందండి. చాలా రియలిస్టిక్గా, న్యాచురలిస్టిక్గా చేస్తాడు. కామెడీ కాబట్టి వేలమేరిగా చేయడు. దట్ ఈస్ ద రీజన్. మీ సినిమాల్లో హీరోయిన్కి కొంచెం బలమైన క్యారెక్టర్లు ఉంటాయి. అవును. సో ఇందులో కూడా మంచి క్యారెక్టర్ అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఖచ్చితంగా. సో ఆ క్యారెక్టర్కి రూపాని ఎన్నుకోవడానికి ఏమన్నా రీజన్ ఉంది? ఒకటి, ఆ అమ్మాయి ఉమామహేశ్వర ఒక రూపేస్లో చేసింది నాకు చాలా నచ్చిందండి అమ్మాయి పర్ఫార్మెన్స్. రెండు, అచ్చ తెలుగు అమ్మాయి, అంటే తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలదు. నేను రాసిన డైలాగులు అవలీలగా మాట్లాడిన చాలా కొద్దిమంది తెలుగు యాక్ట్రెసెస్లో అమ్మాయి ఒకటి. రెండు, సాధారణంగా ఇప్పుడు మనకు తెలుగు అందమైన తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారో మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే తెలుగు హీరోయిన్ అనగానే తెల్లగా నార్త్ ఇండియన్ ఫీచర్స్ ఉండేవాళ్ళు వస్తున్నారు, లేకపోతే అప్పుడప్పుడు మలయాళీ హీరోయిన్స్, తమిళ హీరోయిన్స్ వస్తున్నారు. బట్ తెలుగు అమ్మాయిలు, బాగుండే అమ్మాయిలు, మన అమలాపురం అమ్మాయిలు, మన రాజోల అమ్మాయిలు, మన విజయవాడ అమ్మాయిలు ఎలా ఉంటారో మనం మర్చిపోతున్నాం. సో దట్ ఈజ్ అనదర్ రీజన్. నాకు పక్కా తెలుగు అమ్మాయి కావాలి. ఈ సినిమాలో అందరు తెలుగు వాళ్ళే నటులు. అవును, దాన్ని ఏదో బలంగా వినిపిస్తున్నారా? మా సినిమాలో అందరు తెలుగు వాళ్ళే, వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పారు. యాక్చువల్లీ కోర్టు కూడా అదే. నాకు చాలా ఆనందం కలిగించిన విషయం కోర్టులో కూడా. ఎందుకంటే ఈ మధ్య తెలుగు సినిమాలో చేస్తున్న కొంతమంది తెలుగు వాళ్ళకు కూడా వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు డబ్బింగ్ చెప్తున్నారు. అంతమంది కూడా జరిగింది, ఇది మనకు కొత్త కాదు. సో అష్టాచమ్మకి అలా జరిగింది, నాకు అమితుమికి అలా జరిగింది. సో నా కామెడీల వరకు నేను తెలుగు వాళ్ళని పెట్టగలుగుతున్నాను. సో రూపాని అందుకుని చేయడం, అండ్ షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్, క్లాసికల్ డాన్సర్. సో నటన పరంగా కూడా అమ్మాయికి ఉమామహేశ్వర్ వల్ల ఒక ఎక్స్పీరియన్స్ ఉండడము, దానివల్ల కూడా నేను పైగా వీళ్ళిద్దరు జంట బాగుంది అనిపించింది ఫోటోషూట్లో. దర్శిది రూపాది కరెక్ట్గా ఉంది అనిపించింది. సో అందుకని నేను అన్న పాయింట్ చెప్పలేదు మీరు. ఇది మా సినిమాలో అందరూ తెలుగు వాళ్ళే, వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పుకున్నారని బలంగా నొక్కి చెప్పడానికి రీజన్ ఏంటి? కారణం ఏం లేదండి, అది నేను చాలా ఇంటర్వ్యూలో అంతమంది చెప్పినట్టే అదొక దురదృష్టం కూడా చెప్పుకోవడం. మేము తెలుగు సినిమా తీస్తూ తెలుగు వాళ్ళే అందరు నటులు. ఎందుకంటే చెప్తున్నా కదా, సాధారణంగా ఇన్ ద నేమ్ ఆఫ్ పాన్ ఇండియా ఫిల్మ్స్ మనం ఏం చేస్తున్నామంటే మన భాషకి దూరం అవుతున్నాం, చాలా వరకు అవుతున్నాం. ఇది కొంతకాలం జరుగుతున్న ప్రాసెస్. కన్న కఠోరంగా కొన్ని పాన్ ఇండియా సినిమాల్లో తెలుగు వినబడుతుంది. అది అవసరం లేదు. ఇప్పుడు హిందీ వాళ్ళు, హిందీ నటులందరూ హిందీ చాలా బాగా మాట్లాడతారు, ఉర్దూ బాగా మాట్లాడతారు. మనం తెలుగు ప్రాథమికమైన అవసరం అది, తెలుగు మాట్లాడగలగడం. ముఖ్యంగా కామెడీలో, ఎందుకంటే నా టైప్ ఆఫ్ కామెడీలో డైలాగ్ మీద చాలా ప్లే ఉంటుంది, వర్డ్ ప్లే ఉంటుంది, మాటల విరుపులోనే మీకు హాస్యం. ఇప్పుడు భరణి గారు చేసిన హాస్యం అష్టాచమ్మాలో లాంటిది కానీ, అమితుమిలో కిషోర్ భరణి గారు చేసిన కానీ, అలాంటి తెలుగు భాష మీద పట్టు లేకుండా తత్తమమ్మ అని వాళ్ళు డైలాగులు చెప్తుంటే డబ్బింగ్ చేయించుకుని అది జనరేట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. సో అందుకని చెప్పాల్సి వస్తుంది. కరుణించండి. ఓకే.